ఇలా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజా గారు, పవన్ కళ్యాణ్ గారు గురించి, చంద్రబాబు నాయుడు గురించి చాలా అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడారు. ఇప్పుడు అలాంటి రోజా గారు ఎమ్మెల్యేగా గెలవలేదు. అవును. సో ఇప్పుడు చాలామంది తనని ట్రోల్ చేస్తున్నారు రోజా గారిని. దాన్ని ఎంతవరకు మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారు? కరెక్ట్ అంటే ఇప్పుడు చేసిన పాపం ఎక్కడికి పోదన్న, ఎప్పటికైనా తిరిగి తలగాల్సిందే. రోజా గారు కానీ ఎవరైనా సరే ఎన్ని పాపాలు చేస్తే అంతకి రెట్టింపు మీకు తలుగుతుంది ఇంకా. సో అందుగురించే ఓడిపోయినరు. ఇంకా పార్టీ అనేది ఉండదన్న, జగనన్న పార్టీ అనేది ఉండదు. మొత్తానికే భూస్థాపితం కప్పి పడేస్తారు. ఇంకా ఉండదు, ఇంకా పార్టీ అనేది ఆంధ్రాలో ఉండదు. ఓకే, రోజా గారు ఈ మధ్యలో స్కామ్ చేశారు 100 కోట్లు అని చెప్పి ఆడదామాట పేరు మీద అని చెప్పి ఏదో రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లా అంటే అన్న, రాజకీయంలో ఎన్నో జరుగుతున్నాయి అన్న. చేసి గిట చేయలేదని చెప్తున్నారు. చేసి గిట మేము దొంగతనం చేసి గిట చేయలేదని చెప్తున్నారు. ప్రజల్లో ఉన్నానంటే ప్రజల డబ్బులు తినుకుంటా ఇంకా ప్రజలనే రానియట్లేరు అక్కడికి. ప్రజలకు ఏం చేయకుండా వాళ్ళు ఇష్టారసంగా అప్పులు తెచ్చుకొని, వాళ్ళు బంగ్లాలు కట్టుకొని, వాళ్ళు బాత్రూమ్లు కట్టుకొని, లక్షలకు కోట్లు బాత్రూమ్లు ఏవంటే అవి కట్టుకొని ఇష్టారసంగా ఉంటున్నారు.